బాగున్నారా సార్? బాగున్నామ్మా. ఏం జరుగుతుంది రాయలసీమలో? నీటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కరువు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడేంటో రచ్చరచ్చ చేస్తున్నారు. అవుమా, చాలా రచ్చే కాదు రాద్ధాంతంగా ఉంది. ఇప్పుడు ముందుండే కాంగ్రెస్ పార్టీకి కానీ 2019 నుంచి 2024 ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్కి కానీ అధికారంలో లేనప్పుడు మాత్రమే రాయలసీమ కరువు కాటకాలు, రాయలసీమ వెనుకబాటుతనము, రాయలసీమలో నిరుద్యోగము, రాయలసీమలో తాగునీరు, సాగునీరు ఇవన్నీ కనపడతాయి. వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ఎవరు ప్రశ్నించరు, అప్పుడేం మాట్లాడరు, బొక్కలో ఎలక మాదిరి ఉంటారు. తెలుగుదేశం పార్టీ వచ్చిందంటానే వెంటనే వీరుల మాదిరి బయలుదేరుతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ దీక్షలు చేస్తూ ఉంటారు, వీళ్ళు ఈ గొడవలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పార్టీలలో అణచివేసినట్టు తెలుగుదేశం పార్టీలో అణచివేయరు కదా. అంటే తెలుగుదేశం పార్టీ రాగానే అన్యాయం జరిగింది రాయలసీమ ప్రాజెక్టులకి అంటారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళను బలంగా అణచివేయదు. వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ప్రశ్నించినంత అణచివేసి లోపల పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం అది జగన్ ప్రారంభించి సుమారుగా 980 కోట్లు గుటకాయ స్వాహా చేసి గుటుక్కుని మింగినాడు. 2020లో ఎన్జిటి అభ్యంతరం చెప్పింది, నువ్వు ఎట్లా కడతావయ్యా, దీనికి పర్మిషన్లే లేవని నిలబెట్టేసినాడు. 2024 వరకు సీఎంగా ఉన్నింది ఎవరు? జగన్ కదా. జగన్ ఏమన్నా కుంభకర్ణుని మాదిరి గొరకలు పెట్టి నిద్రపోతున్నాడా? ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రివర్గ సభ్యులు కానీ ఇట్లాటోళ్ళంతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమన్నా పందుల పెంపకంలో నైపుణ్యం సాధిస్తున్నారా? లేకుంటే గాడిదలు కాయడంలో ఏమన్నా మెలకువలు నేర్చుకుంటా ఉన్నారా? ఏదో రేవంత్ రెడ్డి ఆడ అన్నాడని చంద్రబాబు నాయుడు మీద నిందించడం ఎంతవరకు సబబు? రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం? రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించింది జగను, 3,000 కోట్లు కేటాయిస్తానని. ఆడ మట్టి పనులు అవి చేసి 9,980 కోట్లు మింగింది ఆయన. బల్లి కదా గోడ మీద ఉండే పురుగును మింగినట్టు నిలబెట్టింది ఆయన, పూర్తి చేయలేకపోయింది ఆయన. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు ఎట్టయితాడు? జగన్ కదా. అయినా కానీ తెలుగుదేశం రాక పూర్వం 1983కు ముందు తెల్లన్నం తిన్నోడే లేడు రాయలసీమలో 1%. ఊరికి ఒక కుటుంబం పెదరెడ్లుగా ఉండేవాళ్ళు, భూస్వాములుగా ఉండేవాళ్ళు ఒక కుటుంబం తప్ప. తెల్లన్నం తినిందే రామారావు వల్ల. రాయలసీమలో ముఖ్యంగా స్టేట్ అంతా 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టినా రాయలసీమలో మాత్రం రామారావు పుణ్యమే. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడకముందు రాయలసీమలో పరిస్థితులు ఎట్లున్నాయి? మైళ్ళకు మైళ్ళు పోవాలా బిందెలు తీసుకొని నీళ్లు తెచ్చుకోను. దగ్గర 800 అడుగులు 1000 అడుగులు వేస్తే తప్ప వ్యవసాయానికి సుక్క నీరు లభించేది కాదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేసినాడు రామారావు? మొట్టమొదటిసారిగా వరద జలాలను రాయలసీమకు మళ్ళిస్తే రాయలసీమ కరువును పారద్రోలొచ్చు కదా. అనంతపురం కరువు కటకటలను, కడప కరువును కాటకాన్ని, చిత్తూరు కరువును, కర్నూలు కరువును తరిమి కొట్టచ్చు కదా అని ఆలోచన చేసినాడు. శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ అదే కదా, తెలుగంగ కానీ, హంద్రీనీవా కానీ, గాలేరు నగరి కానీ ఇప్పుడు ప్రారంభించింది రామారావు. ఈ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 1984లో ప్రారంభించింది రామారావు. పులివెందుల్లో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రారంభించింది 1984లో రామారావు. 1996లో ఫండ్స్ ఇచ్చింది రామారావు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు 1996లో ప్రారంభించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏముంది? తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీని ప్రారంభించింది ఎన్టీఆర్. ఇలాంటివన్నీ చెరువులు కానీ, దొరువులు కానీ, రిపేరు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ అన్నీ ప్రారంభించింది
తెలుగుదేశం పార్టీ. ఆ ఆలోచన కూడా అంతవరకు ముందు ఒక 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, దాని నుంచి పుట్టినటువంటి వైసీపీకి కానీ, ఈ కుక్కమూతి పొందే మహాపాపానికి పుట్టినటువంటి కుక్కమూతి పొందే కదా ఇది వైసీపీకి ఆలోచనే తట్టలే. రామారావు మొదటిసారిగా ఆలోచన చేసి ఆ మిగులు జలాలన్నీ, వరద జలాలు, కృష్ణా జలాలన్నీ పారించినాడు. ఇప్పుడు అంద్రినీవా ప్రాజెక్టు తీసుకోండి, అది మల్యాల నుంచి బిగిన్ అవుతుంది. దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ 22 నెలల కాలంలో ఉత్తుంగ తరంగ నినాదాలతో ప్రవహించేట్టుగా చేసినాడు. మొత్తం 738 కిలోమీటర్లు ప్రవహింపజేసినాడు నీళ్ళు. దానికి 3,500 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఆ కాలువ సామర్థ్యం, ప్రవాహ సామర్థ్యం ఎంతున్నది? అది 2,200 క్యూసెక్కులు. అలాంటి దాని కాడవను వెడల్పు చేసి, మరమ్మతులు చేసి, లీకులు లేకుండా, లాకులు లేకుండా లైనింగ్లు ఇచ్చి 3,850 క్యూసెక్కులకు ప్రవాహ వేగాన్ని పెంచినాడు. ఇప్పుడు దాంట్లో 43 టీఎంసీలు 190 రోజుల్లో, ఒక రికార్డు సమయంలో 43 టీఎంసీలు దాంట్లో పారించినాడు. లాస్ట్కు కుప్పంకు చివరి ఆయకట్టు చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్లు తీసుకుపోయినాడు. అక్కడ పరమసముద్రం అనే చెరువు ఉంది. మొత్తం కుప్పంలో 110 చెరువులు ఉన్నాయి. చెరువులు, దొరువులు, వంకలు, వాగులు అన్నీ నింపేసినాడు. అదే జగన్ ఏం చేసినాడు? 2024లో పెద్ద పెద్ద డ్రామా సెట్టింగులు వేసి, వాటర్ ట్యాంకర్లు తీసుకుపోయి దాని ఆ కాలువల్లో నీళ్ళు ఇడిచి, నేను నీళ్ళు ఇడిచినానా హో అని తప్పుడు కూతలన్నీ కూర్చున్నాడు. ఆయన ఆ బెంగళూరు పోయి విమానం ఎక్కే లోపలనే ఆ కాలువల్లో ఇడిచిన నీళ్ళన్నీ ఆరిపోయినాయి. అది అతను ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ఏం ముఖ్యమంత్రి? ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అనే పేరుకు కూడా అనర్హుడు.